అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఇంటి వినాయక చవితి పండుగ నిమజ్జనం బిఫోర్ వీడియోలో చూశారు కదా. మరి మా కొండపల్లిలో విగ్రహాలు పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఏ ఏ కార్యక్రమాలు జరిగాయో చూద్దామా. మా కొండపల్లిలో చాలా విగ్రహ మండపాలు పెట్టారు. ఒక్క మా స్ట్రీట్లోనే 2-3 విగ్రహ మండపాలు ఉన్నాయి. ఇంకా అలా కొండపల్లిలో చాలా విగ్రహ మండపాలు పెట్టారు. ఒక్కొక్కటి ఒక్కో వెరైటీగా చాలా బాగున్నాయి. ఈ విగ్రహం అయితే మా ఇంటి దగ్గర పెట్టారు. చాలా బాగుంది కదా. వినాయక చవితి నెక్స్ట్ డే ఇక నేను మా కౌశి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వచ్చాము. అక్కడ ఇక కొండపల్లిలో వినాయక టెంపుల్ ఉంటుందండి. లైటింగ్స్తో చాలా బాగుంటుంది. డెకరేషన్ అయితే భలే చేస్తారు. వినాయక టెంపుల్లో కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక వినాయక చవితి రోజు అయితే వినాయకునికి సిద్ధి బుద్ధితో వివాహం కూడా చేస్తారు. చూడండి వినాయకుడు తన భార్యలైన సిద్ధి బుద్ధితో ఎంత అందంగా ఉన్నాడో. ఇక లోపల కూడా వినాయకుడికి వెండి తొడుగు వేసి చాలా బాగా అందంగా డెకరేషన్ చేస్తారు. రోజు పూజలు బాగా చేస్తారు. ఇక వినాయక చవితి వచ్చిందంటే ఆ 11 రోజులు కూడా పూజలని హోమాలని జరుగుతూనే ఉంటాయి. ఇంకా మా స్ట్రీట్లో ఉన్న రకరకాల వినాయకులను చూపిస్తాను చూడండి, బాగున్నాయి కదా. విగ్రహం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు రోజు పూజలు, రకరకాల కార్యక్రమాలు, దేవుని పాటలు, ప్రసాదాలు అన్నిటితో రోజు కూడా మాకు పండగలాగే ఉండేది. ఇంటి దగ్గర ఉన్న విగ్రహం దగ్గర 5వ రోజు అన్నదాన కార్యక్రమం పెట్టారు. మొత్తం మా కొండపల్లిలో ఉన్న అందరికీను. మేము కూడా భోంచేసి అన్నదానానికి చందా రాసాము. ఇక చాలామంది అయితే వచ్చారండి భోజనానికి. అయితే చాలా పీస్ఫుల్గా, ఏ ఇబ్బంది లేకుండా బాగా జరిగినాయి. భోజనం చేసిన తర్వాత ఆడవాళ్ళకి ఆ చివర ఉంది చేతులు కలగడానికి నీళ్లు, మగవాళ్ళకి ఆ చివర ఉంది చేతులు కలగడానికి నీళ్లు. బ్రహ్మగారి ఊపిలో ఉన్న మధ్యలో బాల్సి బ్రహ్మగారి వీధిలో ఉన్న కాలేజీలో పొందేశారా? అరే దానికి మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. అదేనండి మా కింద ఫ్లోర్లో ఉన్న వదిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా. ఇక అందరం కలిసి వదిన వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం సరదాగా. తర్వాత మా ఇంటి దగ్గర కూడా కాసేపు మాట్లాడుకున్నాము. మేము చేసిన వీడియోలో అయితే నవ్వుతుంటే ఉన్నారు.
ఏం అడిచొస్తుంది. తర్వాత అందరం కలిసి వదిన వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాము. అక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేసి అందరం కూడా ఇంటికి రిటర్న్ అయ్యాము. ఆ రోజు ఈవినింగే భలే కార్యక్రమాలు పెట్టారండి వినాయకుని మండపం దగ్గర. ఎప్పుడు దేవుని పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి ఏదో క్లాసికల్ డాన్సెస్గా ఏదో వినిపిస్తుందని వెళ్ళాం, కానీ అక్కడ భలే క్లాసికల్ డాన్సెస్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా భలే భలే డాన్సులు వేశారు. మీరు చూడండి. జయ
పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేశారో. కాపీరైట్ పడుతుందని నేను సాంగ్ పెట్టలేదు, కానీ వాళ్ళు ఆ దేవుడి సాంగ్స్కి వాళ్ళ ముఖంలో కవలికలతో ఆ డ్యాన్స్తో చాలా చాలా సూపర్గా చేశారు. డాన్సెస్ అన్నీ పూర్తయిన తర్వాత కమిటీ మెంబర్స్ పిల్లలందరికీ ప్రైజెస్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారు. తర్వాత నిషిత ఫస్ట్ ఎక్కినామా ఎవరో అక్కడ మైక్ మాట్లాడే వాళ్ళ పాప ఉందట. పిల్లలందరూ క్లాసికల్ డ్యాన్స్ చాలా చాలా బాగా చేశారు. చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో ఆ డ్రెస్సెస్లో. నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. వాళ్ళు స్టేజ్ నుంచి కిందకి దిగాక వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేశాను. వాళ్ళ మువ్వలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదివరకు కట్టుకునేవి కదా, ఇప్పుడు ఇలా బెల్ట్ లాగా వస్తున్నాయంట, వాళ్ళు చూపిస్తున్నారు. ఇక పిల్లలందరితో కూడా సరదాగా ఫొటోస్ దిగాను. క్లాసికల్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత మరి వెస్ట్రన్ డ్యాన్స్ కూడా ఉండాలి కదా. చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా డ్యాన్స్ చేశారో మీరు చూడండి. డాన్సెస్ అన్నీ పూర్తయ్యేసరికి నైట్ 11 అయిపోయింది. పిల్లలు క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ చాలా బాగా చేశారు. ఇక తర్వాత నెక్స్ట్ డేస్ అన్నీ కూడా దేవునికి పూజలు అన్నీ జరిగాయి. ఇక తర్వాత 9వ రోజు మటుకి దేవుని లడ్డు వేలం పాట, అంతేకాదండి దేవుని ఊరేగింపు కూడా చాలా చాలా బాగా జరిగింది. మీరు చూడండి. సరే కదా, వినాయకుని విగ్రహం ఊరేగింపు అప్పుడు జరిగే హడావుడే వేరు. ఇక తర్వాత వినాయకుడి నిమజ్జనము. ఈ విగ్రహం చూడండి, ఖైరతాబాద్ వినాయకుని విగ్రహము. మా వదిన వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు కదా, వెళ్ళాడట. చాలా బాగుంది కదా విగ్రహం. చూడండి, మంగళగిరిలో 2,30,00,000తో ఈ విగ్రహం అంతా సెట్టింగ్ పెట్టారంటే ఇవన్నీ కూడా మనీనేనంట. చూడండి ఎంత బాగా చేశారో.
మా ఫ్రెండ్ ఈ డ్యాన్స్ వీడియో పంపించింది. ఎంత బాగా వేశారో చూడండి గణేషుని పాటకి. మా అమ్మగారి అపార్ట్మెంట్ దగ్గర కూడా వినాయక ఉత్సవాలు చాలా బాగా జరిగాయట. ఈ విధంగా మా కొండపల్లిలో వినాయక విగ్రహం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఎన్నో కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే 11 రోజుల వరకు కూడా ఉంచారు. అన్ని చోట్ల కూడా వినాయక విగ్రహాలు చాలా వెరైటీగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా చేశారు. చాలా బాగున్నాయి. అందరూ కూడా వినాయక చవితి చాలా బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఆ వినాయకుడు అందరికీ ఏ విఘ్నాలు లేకుండా అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.